యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే కాకింకెవ్వరు లేరని, నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమున్న దేవుడు ఆయన పిల్లలుగా మనసు సృష్టించాడు. అయితే ఆయన చెప్పినట్లు మానవులు వినలేదు. ఆయన శాపానికి కోపానికి ఉగ్రతకు గురయ్యారు. మరి చనిపోతారు అని చెప్పాడు ఆయన. అలాగా మరి చనిపోయే ముందు పిల్లలు కానీ చనిపోయి ఆ సంతానాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు అనే రక్షకుని ఈ లోకాన్ని పంపించాడు. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు శిలువ మీద బలైపోయి తన రక్తాన్ని చెందించాడు 2000 సంవత్సరాల క్రితం. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారని తెలియజేశారు. మార్క్స్ వార్త 16:16 ఇలా చెప్పబడుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాని శక్తి దించమని. అంచేత ఆ ఏదైనా తోటలో ఏదైనా శిక్షలది మరణం అనేది. ఆ మరణం అంటే ఊరికే చచ్చిపోవడం కాదు, నిరంతరము నరకాన్ని గంధకాల్లో మండుతూ ఉంటుంది. అగ్ని ఆడదు, పురుగు చావదని వ్రాయబడి ఉన్నది. అది సత్యం. అది తప్పించుకోవాలండి. అలాగే మీరు సర్వలో రక్షణ పొందడం ఎలాగా అంటే మా రోమా పత్రిక 10:9 ఏం చెప్పాలంటే రక్షణ ఎలా కలుగుతుందంటే చాలా ఈజీ. దీనికేమీ కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, వేలాది రూపాయలు దానికోసం ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలి? యేసు ప్రభువుని నేను నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి, దేవుడు చావులో నుండి, మృతుల్లో నుండి ఆయన లేపనని, యేసును లేపనని, లోకానికి రక్షకుని లేపనని, నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు లేచాడని నీ హృదయమందు విశ్వసించి నీ హృదయంలో నమ్మాలి. నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభుని. హృదయంలో దేవుడు ఆయన్ని తండ్రి లేపాడని నమ్మాలి, బ్రతికాడని. అప్పుడు నీవు రక్షించబడతావు. నీతి కలిగినట్లు. నీతి ఎలా కలుగుతుందంటే, పాపులైనటువంటి మనకి నీతి ఎలా కలుగుతుందంటే, మనుషుడు హృదయంలో విశ్వసించును, మనుషుడు నోడుతూ హృదయంతో నమ్ముతాడు, విశ్వసిస్తాడు. రక్షణ కలిగినట్లు. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోను. ఈ జనాల మధ్య నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఏదో మతం మారుతున్నారు అని అంటున్నారు. ఇది పరలోకానికి సంబంధించింది, మానవుల జీవితానికి సంబంధించింది. ఈ లోక జీవితానికి అయితే కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఉన్నవాడు అయితే వ్యాపారం చేస్తాడు, పెట్టుబడికి పెట్టుకుని డబ్బు సంపాదించుకుని క్షేమంగా ఉంటాడు. మరి మనం అయితే కూలి పనులు 4 పనులు చేసుకుని కష్టపడి మనకు భూములు పొట్టలు ఆస్తుపాస్తులు లేకపోతే కష్టపడి రెక్కల శ్రమలతో పనిచేసి ఆ డబ్బు సంపాదించుకుని ఆహారం కొనుక్కుని ఆ తిని త్రాగి పడుకుంటాము, లేస్తూ ఉంటాము. అలాగే జీవితం గడిచిపోతూ ఉంది. అలాగే పెళ్లి వివాహాలు ఇవన్నీ జరుగుతాయి. పిల్లల్ని అంటాం, ముసలోళ్ళు అయిపోతాం, చనిపోతాం. అయితే దేవుని రాకడ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన పరలోకాన్ని నుంచి దిగొస్తాడు 1000 దూతలతోటి. మరి ఆయన నమ్మిన వారినందని ఆయన ఆ స్థలం సిద్ధం చేసి ఉంచాడు. అక్కడ మనకి ఇళ్ళు, మరి ఇక్కడ మనం ఎలా కట్టుకుంటాం, ప్రయాసపడుతున్నాం. అటువంటి ప్రయాస లేకుండా, ఆకలి లేని, చీకటి లేని, మరణము లేని, బాధలు లేని, వేదన లేని, రోగము లేనిటువంటి గొప్ప రాజ్యము పరలోక రాజ్యం. అక్కడ చేరుతాను. ఆ గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడంట. తండ్రి అనే దేవుని దగ్గరికి దేవదూతలు మనకు సహాయం చేస్తాయి. మనం అక్కడికి వెళ్ళిపోతాం దేవుని రాజ్యం. అలా చేయాలంటే భూమి మీద ఎక్కడ బ్రతుకుండగానే నిత్య జీవానికి వారసత్వం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే మత్తయి సువార్త 28:18-20 వచనాలు చదువుతాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇక్కడ మంత్రులు ఉన్నారు, మా ప్రధాన మంత్రులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, రకరకాల ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఉన్న వీళ్ళందరికంటే ఆ భూమిని, ఈ లోకాన్ని ఆకాశాన్ని నిర్మించిన దేవుడికి సర్వాధికారం అంట. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది మత ప్రచారం కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆ రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాం. అంతేగాని మతాలు ఏమేమి మార్చాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాం. ఇష్టమైన వారు రావచ్చు, ఎవరిని బలవంతం చేయమని దేవుని వాక్యం చెప్పలేదు. కానీ మీరు అందరికీ చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి చెప్పమని. విండేవాళ్ళు వింటారు,
వినని వాళ్ళు వాళ్ళు ఎట్లా వచ్చినట్టుగా జీవిస్తారు. దాని ప్రతిఫలం వాళ్ళు అనుభవించుకుంటారు. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పేరు మీద వారికి బాప్తిసం ఇచ్చుచు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి బాప్తిసం ఇస్తూ నేను మీకు ఏ సంగతులు చాలా ఆజ్ఞాపించుతున్నాను విషయాలు మన చర్చకి వెళ్తే మనకి అక్కడ బోధకుడు తెలియజేస్తారు దేవుని వాక్యం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతాను వాటన్నిటిని కైకొనమని వాటన్నిటిని చెయ్యండి అని వారికి బోధించది. వాళ్ళకి చెప్పండి అని చెప్పాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఇంక ఈ లోకం అయిపోయేంత వరకు కూడా సదాకాలం కూడా మీతోటే ఉన్నానని వార్త చెప్పాను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించి ఆశీర్వదించను గాక. ఈ గ్రామాన్ని ఆయన రక్షణలో నడిపించను గాక. మరి దైవజనులు ఆమేన్ ప్రార్థన చేసి ఈ కార్యక్రమంలోనికి